హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అనేది అసైన్మెంట్ డిలేషన్ వెరిలాగ్. నేను ఎందుకు ఇక్కడ అసైన్మెంట్ డిలేషన్ రాశానంటే, వెరిలాగ్లో ఎన్నో రకాల డిలేస్ ఉంటాయి. అది క్లాక్ టు స్క్యూ, క్లాక్ టు సంథింగ్, ఫ్లిప్ ఫ్లాప్ డిలేస్, చాలా డిలేస్ ఉంటాయి. కాకపోతే మనం ఇక్కడ నేర్చుకున్నది అసైన్మెంట్ డిలేస్ అనమాట. అసైన్మెంట్ డిలేస్లో మెయిన్గా రెండు రకాలు, ఒకటి రెగ్యులర్ డిలే, ఇంకోటి ఇంటర్ డిలే అనమాట. రెగ్యులర్ డిలే అంటే ఏంటంటే, మనం లెఫ్ట్ సైడ్ ఏదైతే డిలే ఉంటుందో దాన్ని రెగ్యులర్ డిలే అంటాము. ఇంటర్ అంటే రైట్ సైడ్ ఏదైతే డిలే ఉందో దాన్ని ఇంటర్ డిలే అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే రెగ్యులర్ డిలే వెన్ ద డిలే స్పెసిఫైడ్ ఆన్ ది ఎల్హెచ్ఎస్ సైడ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఎల్హెచ్ఎస్ సైడ్ మన ఈక్వాలిటీకి అంటే అసైన్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ సైడ్ ఉందంటే డిలే, దాన్ని రెగ్యులర్ డిలే అంటారు అనమాట. అసైన్ చేసినప్పుడు రైట్ సైడ్ ఉన్నదంటే డిలేని దాన్ని ఇంటర్ డిలే అనమాట. ఒకవేళ రెండు కలిసి ఉంటే ఏమవుతుందంటే, ఫస్ట్ ఇంటర్ డిలే కంప్లీట్ అయిన తర్వాత, ఫస్ట్ ఇక్కడ మీ ఎగ్జాంపుల్ రాస్తాను. ఫస్ట్ బి యాస్ 5 సెకండ్ల తర్వాత నెక్స్ట్ యాస్ 5 ఏ. ఫస్ట్ ఏ అనేది ముందు అసైన్ అయ్యి 5 నానో సెకండ్స్ తర్వాత #5 డిలే తర్వాత అప్పుడు బీకి అనేది అసైన్ అవుతుంది అనమాట. అలా అవుతుంది అనమాట. ఫస్ట్ ఆర్హెచ్ఎస్ సైడ్ డిలే ఉంటే అది ఎల్హెచ్ఎస్ సైడ్ రావడానికి ఫస్ట్ ఆర్హెచ్ఎస్ డిలే అయిపోయిన తర్వాత మనకి రెగ్యులర్ డిలే కింద వస్తుంది అనమాట. సో ఇలా రెండు డిలేలు కలిసి ఉన్నప్పుడు ఈ డిలే కంప్లీట్ అయిన తర్వాత దాని నుండి దీనికి అసైన్ అవుతుంది అనమాట. ఇది రెగ్యులర్ డిలే, ఇంటర్ డిలే అనమాట మెయిన్. నెక్స్ట్ ఇంకోటి బ్లాకింగ్ స్టేట్మెంట్ అనమాట. సో బ్లాకింగ్ స్టేట్మెంట్ గ్రూపింగ్ 2 or more స్టేట్మెంట్స్ టుగెదర్ ఇట్ విల్ యాక్ట్ ఎస్ ఏ సింగిల్ స్టేట్మెంట్. బ్లాకింగ్ స్టేట్మెంటే ఇప్పటి వరకు మనం ముందుగానే బ్లాకింగ్, నాన్ బ్లాకింగ్ అనే అసైన్మెంట్స్ ఉన్నాయన్నమాట. మనం బ్లాకింగ్కి ఈక్వల్ యూజ్ చేస్తాం, నాన్ బ్లాకింగ్కి ఎలా యూజ్ చేస్తాం అనమాట. మన దాన్ని నెక్స్ట్ టాపిక్లో మనం నేర్చుకుందాం. ఫస్ట్ బ్లాకింగ్ కన్నా మనం నేర్చుకుందాం అనమాట. బ్లాకింగ్లో ఒకటి సీక్వెన్స్ బ్లాక్, ఇంకోటి ప్యారల్ బ్లాక్ అనమాట. ఎప్పుడైనా మనం సీక్వెన్స్ బ్లాక్, ఇంకోటి బిగిన్ అండ్ ప్యారల్ బ్లాక్ని ఫోక్ జాయిన్ అనమాట. మనం ఎప్పుడు ప్యారల్ బ్లాక్ని బిగిన్ అండ్ కింద యూజ్ చేస్తాం. బిగిన్ అండ్ అనేది ఇప్పుడు మనం ఎందుకు రాస్తామంటే, వన్స్ ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు బయటకు వస్తుంది అనమాట. దీన్నే బిగిన్ అండ్ మెయిన్ పర్పస్ అనమాట. వన్స్ బిగిన్ అండ్ గ్రూప్లోకి ఏదైనా మన ఎగ్జిక్యూషన్ అనేది ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మొత్తం ఇందులో అన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బిగిన్ అండ్ నుండి బయటకు వస్తుంది అనమాట. కాకపోతే ఇందులో మనం చూసుకున్నట్టయితే బిగిన్ అండ్కి ఫోక్ జాయిన్కి తేడా ఏంటంటే, బిగిన్ అండ్లో సీక్వెన్షియల్గా జరుగుతుంది, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి జరుగుతుంది అనమాట. ఫోక్ జాయిన్లో ప్యారల్గా జరుగుతుంది అనమాట. అన్నీ ఒకేసారి అవుతుంది. దీని అవుట్పుట్ మీరు చూసుకున్నట్టు డిలే అనమాట. బిగిన్ అండ్లో ఫస్ట్ #10, సో x = మనకు 10 దగ్గర అనేది x అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ y అనేది ఎంత దగ్గర వస్తుంది అంటే, ఈ 10 ఈ డిలే అనేది దీనికి యాడ్ అవుతుంది. సో 10 + 20, సో y = 30 డిలే కూడా మనకి ARB ఆపరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఆ 30 ప్లస్ ఈ 30 ఉంది, సో ఈ డిలే అనేది మళ్ళీ దీనికి యాడ్ అవుతుంది కాబట్టి, సో 30 + 30 60. సో AXB ఆపరేషన్ అనేది మనకి 60. మొత్తం దీని టైమింగ్ ఎంత అయిందంటే 60 అనమాట. మీరు ఇక్కడ ఫోక్ జాయిన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్యారల్గా జరుగుతాయి అన్నీ. ఫస్ట్ దీని సంబంధం ఉండదు కాబట్టి ఫస్ట్ 10 డిలే దగ్గర ఎండ్ ఆపరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ 20 డిలే దగ్గర ఆర్ ఆపరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ 30 డిలే దగ్గర XOR ఆపరేషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే హైయెస్ట్ డిలే మొత్తం ఎంత కంప్లీట్ అయింది, ఇక్కడ ఒక కంప్లీట్ అవ్వడానికి మనకి 60 నానో సెకండ్స్ టైం పట్టింది. ఇక్కడ మనకి మొత్తం కంప్లీట్ అవ్వడానికి 30 నానో సెకండ్స్ పట్టింది అనమాట. సో ఈ విధంగా మనం బిగినర్ని, ఫోక్ జాయిన్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ దాంట్లో మనం బ్లాకింగ్, నాన్ బ్లాకింగ్ గురించి ఈజీగా తెలుసుకుందాం.